నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గమైన డక్కిలి మండలంలో రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీకి భారీగా ఓటు బ్యాంకు ఉన్న ఈ మండలంలో 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీకి అండగా నిలబడ్డారు మండల ప్రజలు. వైసీపీ అధికారం చేపట్టగానే అనేక మంది టీడీపీ నాయకులు వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరించడంతోనే వైసీపీ కండువా కప్పుకోవాల్సి వచ్చిందని అప్పటిలో గుసగుసలాడాయి. కానీ వాటిని 4 సంవత్సరాలు ఎవరూ బయటపెట్టలేదు. ఇక ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వెలువడంతో వైసీపీ పార్టీ నుండి అనేక మంది టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే డక్కిలి మండలం వెంబలూరు పంచాయతీ పరిధిలో యువ నాయకులు ఆలూరు దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నారు. వెంబలూరు గ్రామ నాయకులు పాయసం ప్రభాకర్, పాయసం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నారు. వీళ్ళందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కురుగొండ్ల. పార్టీ మీకెప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఆయన. ఈ సందర్భంగా ఆలూరు దామోదర్ నాయుడు మాట్లాడుతూ, గతంలో టీడీపీ తరపున జెడ్పీటీసీగా పోటీ చేశానని, కొన్ని కారణాల వల్ల పార్టీ మారవలసి వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీనితో రాబో 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రయ్య, టీడీపీ సీనియర్ నాయకులు పోకూరు రమేష్ నాయుడు, నర్రావుల గోపాలు నాయుడు, యువ నాయకులు పిపి చౌదరి మొదలగు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వెంబలూరు గాని, దేవుడు వెలపల్లి గాని, ఈ 2 పంచాయతీలు కూడా పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోటైనటువంటి గ్రామాలు. ఈసారి 2024లో ఈ 2 గ్రామాల నుంచి 1000 ఓట్లు మెజార్టీ తెచ్చేదానికి మేమందరం కూడా నాయకులందరం కూడా కృషి చేస్తున్నాం. రేపు 24లో జరిగేటువంటి ఎన్నికల్లో లక్ష్మీ సాయి ప్రియ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఒకటే చెప్తున్న అబద్దాలు చెప్పినా, ఏదో చెప్తున్నాడు ఏదో ఇచ్చినారని ఎక్కడా కూడా తట్టడం మట్టేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని స్వచ్ఛందంగా ఈరోజు యువతలు, విద్యావేత్తలు, మేధావులు అందరూ కూడా ఈరోజు మేము తెలుగుదేశాన్ని చేస్తాం, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళే చెప్తున్నారంటే వైఎస్ఆర్ పార్టీ ఏ పరిస్థితిలో ఉండదని చెప్పి మీరు అందరూ తెలుసుకోవాల్సింది అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈ సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, గంగోటి నాగేశ్వరరావు గారికి, మండల పార్టీ పెద్దలు జెడ్పీటీసీ రామచంద్రయ్య గారికి, ఎంపీపీ కోటిరెడ్డి గారికి, అలాగే వెంబలూరు పంచాయతీ నాయకులు పోకూరు రమేష్, నర్రావుల గోపాల్, పిపి చౌదరి, వెంబలూరు నాయకులు పొట్ట మునయ్య, పాయసం గోపాల్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కమ్మపల్లి గ్రామంలో దాదాపుగా కమ్మపల్లి గ్రామం, వెంబలూరు పంచాయతీ కమ్మపల్లి గ్రామం, వెంబలూరు, అంబేద్కర్ నగర్, SC/ST కాలనీ నుంచి 50 కుటుంబాలకు పైగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. గతంలో డక్కిలి మండలం తెలుగు యువత అధ్యక్షుడిగా కొద్ది రోజులు చేయడం జరిగింది. తర్వాత మన జెడ్పీటీసీ రామచంద్రయ్య, ఎంపీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో జెడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. దానివల్ల కొన్ని తప్పిదాల వల్ల నన్ను ఇబ్బందులు పెట్టి కొంత ఇది చేసి ఆ పార్టీకి అనుకోకుండా రాజీనామా చేసి పార్టీ మారాల్సి వచ్చింది. మళ్లీ మాజీ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో యథాతిథిగా మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఈరోజు నా తరఫున నుంచి దగ్గరగా మా ఏరియాలో నుంచి వెంబలూరు పంచాయతీ నుంచి చాలా ఎక్కువ మందిగా పార్టీలో చేర్చడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకి, మాజీ శాసనసభ్యులకి, అలాగే మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన లక్ష్మీ సాయి ప్రియ గారిని గెలిపించుకోవాల్సిందిగా ఎంతైనా మన బాధ్యత కాబట్టి మళ్లీ మునుపట్లాగే కృషి చేసి అత్యధిక మెజార్టీతో లక్ష్మీ సాయి ప్రియాన్ని గెలిపించవలసిందిగా అందరూ కోరుకుంటూ, నా వంతు కృషి మళ్లీ డక్కిలి మండలానికి
నేను తెలుగుదేశం పార్టీ తరఫున సాయి శక్తులా ప్రయత్నించి అత్యధిక మెజార్టీని పెద్దలతో కలిసి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ప్లాన్ చేసి ఇది చేస్తామని అందరికీ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకి మాజీ శాసనసభ్యులకి మండల నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురుకొండ రామకృష్ణ గారి నాయకత్వం, గంగోటి నాగేశ్వరరావు గారి నాయకత్వం, గంగోటి నాగేశ్వరరావు గారి నాయకత్వం, సాయి లక్ష్మీ ప్రియ గారి నాయకత్వం, సాయి లక్ష్మీ ప్రియ గారి నాయకత్వం.